వన్గా ఆలోచిస్తున్నామా లేదా. ఒకసారి మ్యారేజ్ అయితే ఇద్దరు ఒకటా కాదా. ఏదైనా సీన్ వచ్చినప్పుడు మీ వాళ్ళలాగా నీ ఇలాగా అని వచ్చింది అంటే అది రాంగ్. ఆ మ్యారేజ్ ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. ఎందుకంటే ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోతామో వీఆర్ వన్. ఇంకందులో నీ లేదు నా లేదు, మనం తేల్చుకుందాం, ఇద్దరం కలిసి తేల్చుకుందాం కావాలంటే. ఎప్పుడు వేరే టీం అవ్వకూడదు. వైఫ్ హస్బెండ్ 2 టీమ్స్ అవ్వకూడదు. ఇది నేను ఎవరైనా ఈ ఎపిసోడ్ వింటే ఒక్క మాట వినండి. ఈ రోజు నుంచి మీరు ఫిక్స్ కాండి, మేమిద్దరం 1 టీం, మేమిద్దరం టుగెదర్ ఒక టీంకి ఆడతాం. అది మీరు కాంప్రమైజ్ అవుతారా మీ ఇష్టం. బట్ 1 టీంకి ఆడాలి ఇద్దరు. ఆపోజిట్ అయిపోయి నువ్వు అలా చేస్తావా, మా వాళ్ళు ఏం చేశారంటే, మీ వాళ్ళు ఎలా చేశారంటే అని గొడవలు రాకు. యు ఆర్ 1, మిగతా వాళ్ళంతా పార్ట్ 2, మీరు మాత్రం ఒక టీంలోనే ఉండాలి అన్నది ఇంపార్టెంట్. అయితే పేరెంట్స్ అయినా కూడా సెకండరీ. అందరూ ఒకసారి మ్యారేజ్ అయిపోయాక, ఇంక్లూడింగ్ పిల్లలు, నేను చెప్తున్నా కదా, ఇంక్లూడింగ్ పిల్లలు. నేను మా వాళ్ళ కోసం ఎంత చేశానండి, ఆయన సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే. ఇది నమ్మకూడదు అస్సలు. నాకు చాలామంది అలా మైండ్లో, మేము అది చేసామండి ఇవి చేసామండి, ఎంత చేసినా పిల్లల కోసమే కదండి. ముందు మీ ఇద్దరు సుఖంగా ఉంటే పిల్లలు ఆటోమేటిక్ బాగుపడతారు, మంచిగా ఉంటారు. వాళ్ళు బాగుపడకపోయినా మీరు సుఖంగా ఉంటారు ఫస్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం కాక సినిమాటిక్గా చేసుకుని చాలామంది సఫర్ అవుతారు, ఫ్యామిలీ నాశనం అవుతారు. సో అందుకని అది ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండి. అంటే అర్థం చేయించడానికి అలా చెప్పే పేరెంట్స్ ఉండి, దాన్ని కరెక్ట్ మార్గంలో చూసి, దాన్ని ఇన్ని మాట్లాడుతున్నా ఇందులోంచి ఒకటి తప్పు ఏరుకుని ఆ తప్పు మాటను పట్టుకుని నేను ఎంత తెలివైన వాడో తెలుసా అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు.